లోకేష్ మనకి వారసుడుగా ఉన్నాడని చూపించడం అనేటువంటిది అనివార్యమైంది. అంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల పార్టీ తెలుగుదేశం పార్టీ, ధనవంతుల పార్టీ వాస్తవంగా చెప్పాలంటే. అట్లాంటి ధనవంతులైన వర్గం తమకి రాజకీయ అధికారం ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అన్నప్పుడు తోడుంటారు, అది రాదు అనుకున్నప్పుడు దూరం అయిపోతారు. అలాగే ఎందుకు రాదు అనుకుంటారు? బాబుంటే ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అనే ధైర్యం ఉంటుంది. బాబు వయసు అయిపోతున్నటువంటి సందర్భంలో వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు. అలా ఆల్టర్నేటివ్ కనిపించాలనుకున్న పవన్ కళ్యాణ్ తను అట్లాంటి పార్టీని సంస్థాగతంగా సెటరేట్ చేసుకోలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్గా కనిపించట్లేదు అక్కడ. అప్పుడు తెలుగుదేశం పార్టీ అలా పవన్ కళ్యాణ్ని తను కనిపించనీయకుండా చేసిందో, లేదు తెలుగుదేశం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ తన ఆల్టర్నేటివ్గా మారకుండా ఊరుకున్నాడో తెలియదు. త్యాగం ఏం చేశాడో వాళ్ళు చేయించారో తెలియదు. కానీ ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీని పక్కన పెట్టగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్పేస్ ఉన్న టైంని మిస్యూజ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. తనకి చేత కాదని నిరూపించుకున్నాడు, తన వల్ల కాదని తనే ఒప్పుకున్నాడు. ఎవరో ఒకరితో కలిసి బ్రతకాల్సిందేనని పార్టీ క్యాడర్ని కన్విన్స్ చేశాడు. జనాల్ని కన్విన్స్ చేయాల్సిన మనిషి క్యాడర్ని కన్విన్స్ చేస్తున్నాడు. ఆల్టర్నేటివ్ అందుకోవాల్సినటువంటి మనిషి ఆల్టర్నేటివ్గా మనం వద్దని చెప్తున్నాడు. దాని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే అది తెలుగుదేశానికి ఒక పెద్ద అసెట్. ఒక రకంగా తెలుగుదేశానికి ఊపిరిపోయడం కాదు, కోమాలోకి వెళ్తున్న